all, I would like to thank the Australia Foundation for all the noble activities they have taken up. So most of them are non-Muslims and Indians. Still, I appreciate the concern they have for the people of their motherland. Thank you very much. And I'm also happy they have chosen our college as the venue to conduct this program. And my appeal to the student beneficiaries is we are very fortunate to be chosen by Australia Foundation, and I appeal to all the beneficiaries to make full use of this, not only financial assistance but also the concern the members have for you. It's not just they are in a far-off land and sending some money to you. They are taking the trouble to come here and interact with you, which shows the concern and interest they have for you. They want to groom you into good citizens. It's not just the few rules that they are sending like others, but it is the concern they have for you. So please avail it to the fullest advantage. I congratulate the beneficiaries and I express my gratitude to the Australia Foundation. Thank you. ఎకనామిక్ సమాజం ట్రస్ట్ బోర్డ్ మెంబర్ హరిబాబు గారు మాట్లాడుతున్నారు. ఆస్ట్రియా ట్రస్ట్ సభ్యులందరికీ కూడా మా విద్వాడి సమాజం తరఫున మాకు ఆదర్శవంతుడు మహనీయుడు సంఘ సంస్కర్త అయినటువంటి శ్రీ కందుకూరి వీరేశలింగం గారు శ్రీమతి రాజలక్ష్మి గారు స్థాపించినటువంటి ఈ విద్యా సంస్థలన్నింటి తరఫున కూడా ఆస్ట్రియా సేవా ట్రస్ట్ నుంచి వచ్చిన సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ అధ్యాపకులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ విన్నాళ్ళకి చాలా ఉన్నతమైనటువంటి భావాలతోటి సమాజంలో విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకురావాలి అంటే దానికి ప్రధాన కింద విద్యను తీసుకున్నారు మహానుభావులు కీర్తిశేషులు స్వర్గీయ కందుకూరి వీరేశలింగం గారు. అటువంటి మహానుభావుల చేత స్థాపించబడినటువంటి ఈ విద్యా సంస్థలో ఎంతోమంది పేద విద్యార్థుల్ని వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేస్తూ వాళ్ళ ఉన్నతికి కృషి చేస్తున్నటువంటి ఈ ఆస్ట్రియా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారి యొక్క ఆశయం, అటువంటి ఆశయంతో ఉన్నతమైనటువంటి భావాలతోటి ఎక్కడో విదేశాల్లో ఉండి శ్రమ కోర్చి ఇక్కడికి వచ్చి పలు విద్యా సంస్థల్లో విద్యార్థులకి తమ సేవ ద్వారా మంచి ఉన్నత విద్యల్ని అనుగ్రహిస్తున్నటువంటి ఆశ్రయ సేవా ట్రస్ట్ వాళ్ళ ఆశయాలకి నేను నిజంగా వాళ్ళందరికీ కూడా పాదాభివందనం చేస్తున్నాను. ఒక మహానుభావుడు స్థాపించినటువంటి విద్యా సంస్థలో సేవా భావంతో కేవలం విద్యా వ్యాప్తి ద్వారానే సమాజంలో మార్పు వస్తుంది అనేటటువంటి దృఢ విశ్వాసంతో ఏ విధమైనటువంటి స్వార్థచింతన లేకుండా, ఏ విధమైనటువంటి పబ్లిక్ మేనియా, చాలా మందికి ఏంటంటే ఒక చిన్న ఉపకారం చేస్తే 10 మంది ఎదుర్కొన్న ఉపకారం చేయాలి, అది పెద్ద పబ్లిసిటీ కావాలి, ఈ ద్వారా మనం లబ్ధి పొందాం అనేటటువంటి పేరు ప్రఖ్యాతులు కోసం తప్పించేటటువంటి ఈ రోజుల్లో ఎవరు ఇస్తున్నారో తెలియదు మహానుభావులు, ఎవరు సహాయం పొందుతున్నారో తెలియదు. అటువంటి అదృష్టంగా సేవ చేస్తున్నటువంటి మహానుభావులందరికీ నిజంగా పేరున ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా కూడా కనిపించడం లేదు. నాకు ఇవాళ ఇటువంటి మహత్కార్యంలో నేను పాల్గొంచుకోవడం నాకు హృదయపూర్వకం అనుకుంటున్నాను. నేను నిజంగా మనం పెట్టలేకపోయినా పెట్టించే చేయి చూపించే మహానుభావులు అంటూ ఉంటారు. ఆ పెట్టించే చేయి చూపించినా కూడా మనకి మంచి సత్ఫలితాన్ని వస్తుంది. మన పురోభివృద్ధికి
చాలా దోహదం చేస్తుందన్నమాట. అన్ని దానాల్లోకి ఉదకదానం, అన్నదానం, విద్యాదానం ఇవన్నీ శ్రేష్టమైనటువంటి వాటిగా చెప్పగలుగుతుంది. ఒక విద్యాదానం చేస్తే ఒక విద్యార్థిని కనుక పైకి తీసుకొస్తే ఆ కుటుంబాలందరినీ కూడా పైకి తీసుకొచ్చి కుటుంబాలందరికీ కూడా వాళ్ళకి ఉండడానికి తిండి నీడ కల్పించినటువంటి అటువంటి గొప్ప అవకాశం విద్య ద్వారా వస్తుంది. నిజమైనటువంటి జ్ఞానోదయం జరగాలి అన్నప్పుడు విద్య ద్వారానే వస్తుంది. నిజంగా ఇవాళ అటువంటి వర్గాల్లో ఎంతోమంది ఈ మత్తు పదార్థాలకి బానిసలైపోయి ఉండి కూడా వాళ్ళ ఆ బానిసత్వం నుంచి బయట రాలేకపోతుంటే నిజంగా వాళ్ళ చిరంజీవుల్లో జ్ఞానం ఉంది, వాళ్ళ తల్లిదండ్రులు క్రమశిక్షణలో తీసుకురాగలిగినటువంటి నేర్పు ఓర్పు రావాలంటే అది ఒక జ్ఞానం ద్వారానే వస్తుంది. ఆ జ్ఞానం విద్య ద్వారానే వస్తుంది. అటువంటి మహత్కార్యాన్ని తీసుకున్నారు ఈ మహానుభావులు. చాలా సంతోషం. మా సంస్థ మరొకసారి వాళ్ళందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. ఎందుకంటే సమాజం మరొక సభ్యులు సుందర్ గారిని మాట్లాడాలని